రామయ్య కళ్యాణానికి ముస్తాబవుతోంది భద్రాచలం. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ గరుడపట ధ్వజారోహణం నిర్వహించారు పూజారులు. బేడా మండపంలో ఉత్సవ మూర్తులకు అగ్నిప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 6న సీతారాముల కళ్యాణం, 7న పట్టాభిషేకం జరగనుంది. ఉత్సవాలకు భద్రాచలంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. భద్రాచల రామాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ గరుడపట ధ్వజారోహణం కన్నుల పండుగ నిర్వహించారు. బేడా మండపంలో ఉత్సవ మూర్తులకు అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేశారు. గరుడ పటాన్ని మేళతాళాలు, వేద మంత్రోచ్చరణల మధ్య ఆలయ ధ్వజస్తంభంపై ఎగురేశారు. శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడి పటానికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను అటు దేవతలు, ఇటు మానవ జాతికి తెలిపేలా గరుడపట ధ్వజారోహణం నిర్వహించారు. గరుడ ముద్దల ప్రసాదంలో మహిళలకు అందించారు వేద పండితులు. మరోవైపు అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు బేరీ పూజ కార్యక్రమాన్ని వైభవంగా చేశారు. ఉదయం అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం, అగ్ని ప్రతిష్ఠతో పాటుగా అరణి మథన కార్యక్రమం జరిగిన తర్వాత అగ్ని ప్రతిష్ఠ, ఆ తర్వాత ధ్వజారోహణ ఉత్సవాలతోటి ఈ కార్యక్రమం అనేటువంటిది ప్రారంభమై ఆ ఉత్సవం నిర్విఘ్నంగా చక్కగా జరుగుతుంది. ఎల్లుండి జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాచలంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మిథిలా స్టేడియంలో జరగనున్న రాములోరి కళ్యాణాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి రానున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు తాగునీరు, ఉచిత వసతి, పీహెచ్సీలు, స్వామివారి ప్రసాదం, ముత్యాల తలంబ్రాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అధికారులు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు మంత్రి. ఈ కళ్యాణ మహోత్సవానికి సర్వసన్నద్ధం అవుతుంది. అధికారులతో అందరితో కూడా అన్ని డిపార్ట్మెంట్ తోటి కలెక్టర్ గారు టైంని రివ్యూ చేసుకొని అరేంజ్మెంట్స్ అన్ని పక్కాగా ఉన్నాయా లేవని కేవలం పరిశీలన కోసం మాత్రమే వచ్చాను. కార్యక్రమం పూర్తయ్యేదాకా అందరూ జాగ్రత్తతో ఉండాలని చెప్పి ప్రార్థించుకుంటాం. ఈ నెల 6న స్వామి అమ్మవార్ల కళ్యాణం జరగనుంది. 7న పట్టాభిషేకం ఉంటుంది. ఈ వేడుకల కోసం ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు అధికారులు. ఆలయానికి విద్యుత్ లైట్లు అమర్చారు. దీంతో విద్యుత్ లైట్ల కాంతుల్లో వెలిగిపోతోంది రాములోరి ఆలయం.